ఓటుకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఓటు వేయడానికి వెళ్ళట్లేదని నిరసన తెలియజేస్తున్న ఊర్లను చూసాం. పోయిన ఎలక్షన్లో, అంతకుముందు ఎలక్షన్ మునుగోడులో చూశారు మీరు. అదే అంటున్నాను నేను. చాలా ఊర్లు మాకు ఓటుకి డబ్బులు ఇవ్వడం లేదు, పక్క విలేజ్ అంటే ఆ లోకల్ ఎమ్మెల్యేనో లేకపోతే క్యాండిడేట్ ఆయన జేబులు డబ్బులు వేసుకున్నాడు, మాకు ఇవ్వట్లేదని నిరసన చేసి ఓటింగ్కి బాయ్కాట్ చేసిన పరిస్థితుల్లో ప్రజల్లో ఎట్లాంటి రెవల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు? అంటే ఏంటంటే ప్రజలు కూడా ఈ విధంగా ఏంటి వీళ్ళంతా కూడా మనల్ని దోపిడీ చేసే డబ్బు సంపాదించాను కాబట్టి ఇదే రైట్ టైం టు టేక్అవుట్ మనీ ఫ్రమ్ దెమ్ అన్నది ఒక జస్టిఫికేషన్. తర్వాత ఏంటంటే ఓటింగ్ కంపల్సరీ చేయాలన్నది ఒకటి. కొన్ని ఐ థింక్ సుమారుగా ఒక 22 దేశాల్లో ఓటింగ్ ఈజ్ కంపల్సరీ. సపోజ్ మీరు ఓటు వేయకుంటే మీరు ఫ్లైట్లో వెళ్ళాలంటే నాకు 3,000 అయితే మీరు 6,000 కట్టాల్సి వస్తుంది. సో ఈ విధమైన ఛార్జెస్, ఇన్కమ్ ట్యాక్స్, సో ఇవన్నీ వేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాంబే చూస్తే బాంబే 50% ఓటింగ్ ఎప్పుడు దాటదు. సిటీస్ చూడండి ఎక్కడైనా, హైదరాబాద్ కూడా అంతే. హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, అన్ని ప్రాంతాలు 15% అయిన ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ మరి మూవ్ చేయాలి కదా. మరి ఓటింగ్కి రావాలంటే మరి డబ్బులు ఇస్తే వస్తారన్నది ఆ విధంగా తీసుకురావడం వెళుతుంది. తర్వాత ప్రజలకు కూడా అవగాహన కల్పించి ఈ డబ్బు ప్రభావము, ఈ లిక్కర్ ప్రభావాన్ని కూడా మనం తగ్గించగలగాలి. తర్వాత ఏంటంటే ఒకే రోజు ఓటింగ్, ఉదయం మొదలవుతుంది సాయంత్రం వరకు ఉంటుంది. మేమంటాం 2 రోజులు ఎందుకు పెట్టకూడదు ఓటింగ్? నేను ప్రశాంతంగా వెళ్ళి వేస్తాను. తర్వాత మంచి మంచి ఓటింగ్ ఇవి పెట్టండి. పోలింగ్ బూత్స్, కొన్ని పోలింగ్ బూత్స్ ఎంత ఉంటాయంటే అసలు అక్కడికి వెళ్ళి క్యూల్లోంచి బయటకు వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. టెక్నాలజీ ఇంత ముందుకు వెళ్ళాం మనం. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఇప్పుడు. మరి ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మనం ఓటు వేయవచ్చా? ఆలోచించండి. సో ఇవన్నీ కూడా మనము టెక్నాలజీ పెరిగిన కొద్దీ తీసుకురావాల్సిన మార్పులు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఈ విధంగా డబ్బులు ఇచ్చి ఓటు వేయించడము, కంపల్షన్తో ఓటు వేయించడము, వాళ్ళను రకరకాల భావాలతో, భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓటింగ్ వేయించడం, వీటన్నిటి మీద ఎక్కడో చోట నియంత్రణ తీసుకుని. ఎక్స్టెన్షన్ క్వశ్చన్ సార్, సిటీస్లో మనం ఇందాక చెప్పుకున్నాం, వీళ్ళంతా సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తూ, రకరకాలుగా పోస్టులు చేస్తూ, యుద్ధం చేస్తూ ఉంటారు. అవును. ఓటింగ్ డే వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడు ఇంట్లోంచి కదలకపోవడం, దాన్ని ఒక హాలిడేగా భావించి ట్రిప్స్ వేయడం, ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఎక్కడ సమస్య ఉంది? యూత్ అంటున్నారు మీరు, మెజారిటీ ఆఫ్ యూత్ ఉన్నారు మనకి భారతదేశంలో. వాళ్ళందరూ ఈ రకంగా ఆలోచిస్తూ దాన్ని ఒక హాలిడేగా ప్రకటించుకొని చేయడాన్ని, దానికి ఏంటంటే మనము భయము భక్తి అని 2 ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, భక్తి ఉన్నవాడు పాటిస్తాడు, భక్తి లేనివాడికి భయం పెట్టాలి. అంటే నువ్వు ఓటు వేయకుంటే నీకు ఇది అవుతుంది అన్నది ఒక భయం పెడితే నిబంధ ఓటింగ్ అయినా చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటింగ్ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, అందుకనే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వచ్చాయి. మధ్య నేను 36% ఓటింగ్ తెచ్చుకుంటే నేను గెలిచిపోతాను, కాబట్టి నేను ఓట్ బ్యాంక్ తయారు చేస్తాను. అదే పిల్లలు 36 మార్కులు వస్తే అట్లా పాస్ మార్క్ అన్నట్టుగా నేను నా కులాన్ని రెచ్చగొడతాను, మతాన్ని రెచ్చగొడతాను, లేకుంటే డబ్బులు ఇస్తాను. సో ఈ విధంగా నేను నా ఓట్ బ్యాంక్ తయారు చేసుకున్నా. ఎప్పుడైతే 95% ఓటు వేస్తారన్న భయం రాజకీయ నాయకుల్లోకి వస్తే వాళ్ళు మేము సుమారుగా ఇందులో 47-48% ఓటర్లని మేము కనుక ప్రభావితం చేయకుంటే మేము గెలవలేమన్న భావనలు వస్తుంది. ఇప్పుడు ఓటింగ్లో ఎంత తక్కువైతే అంత మంచిది అనుకుంటారు, ఓటింగ్ ఎక్కువైతే ఏమనుకుంటారంటే మన ప్రభుత్వం మారుతోందన్న ఒక భావం వస్తుంది. సో ఆ విధంగా కాకుండా ప్రజలందరూ ఓటింగ్ చేసే విధంగా మనం మార్పులు తీసుకురావాలన్నది. వీ హ్యావ్ టు టేక్ టఫ్ డెసిషన్స్. ఇలాంటి పరిస్థితుల్లో నిర్బంధ ఓటింగ్, మీరు అన్నట్టు నిర్బంధ ఓటింగ్ చేయడం తప్ప ఇంకా వేరే మార్గం కనపట్లేదు. మీరు అన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ మరి రేపు వెళ్ళకుంటే, అందుకనే నోటా పెట్టారు, కనీసం నోటాకు వేయండి. అసలు వీళ్ళు ఎలక్షన్కి వెళ్ళట్లేదు. అదే మీరు వాళ్ళు వెళ్ళని వాళ్ళు ఏమంటారు కామెంట్, మాకు నిలబడిన వాళ్ళు ఎవరు మాకు నచ్చలా, నోటా ఉందిగా, నోటా వేయండి. కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే నోటాకు అందరి క్యాండిడేట్ల కన్నా ఎక్కువ ఓట్లు వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాండిడేట్లందరినీ మార్చేసి కొత్త క్యాండిడేట్లను పెట్టాలన్నది కూడా. సార్ గ్రామాల్లో విపరీతంగా, అంటే వాళ్ళకి ఆ రోజు ఓటింగ్ డే అనేది, ఓటేయాలి ఈ రోజు అనేది ఒక పండగలా చేసుకుంటారు. కానీ సిటీకి వచ్చేటప్పటికి అర్బన్ ఏరియాల్లో చదువుకున్న వాళ్ళు, సంపాదించుకునే వాళ్ళు, ఖాళీగా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఓటేయడానికి ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? గ్రామాల్లో ఏంటంటే అనానిమిటీ తక్కువ. గ్రామాల్లో ఉన్న ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తికి తెలుసు. ఓకే. కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళాడా లేదా అని పక్కనోడు అడుగుతాడు. గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ పొలిటికల్ పార్టీస్ కూడా చూసుకుంటుంటారు. వాళ్ళు బయట పెట్టుకొని, ఈవెన్ పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు, బయట కూడా ఉంటారు. వీళ్ళు ఎవరెవరు వెళ్ళాలి లేకుంటే ఇంటికి వెళ్ళి తీసుకొస్తారు వాళ్ళని. సిటీలో ఏంటంటే అనానిమిటీ. మన ఫ్లాట్లో పక్కన ఎవరు ఉన్నారో చాలామందికి 10 సంవత్సరాలు కూడా తెలియదు. ఆ విధమైన దీంట్లో అకౌంటబిలిటీ అన్నది తగ్గిపోతుంది, అనానిమిటీ. ఇంతకుముందు నేను క్రౌడ్ గురించి చెప్పాను కదా, ఆ విధంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అక్కడ వెళ్ళేది.
బేసిక్గా ఏంటంటే గ్రామ పంచాయతీలు ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ కూడా కాన్షియస్నెస్ కొంచెం గ్రామాల్లో ఎక్కువ ఉంటుంది మీకు. పొలిటికల్ అవేర్నెస్, పొలిటికల్ కాన్షియస్నెస్ అనేది గ్రామాల్లో ఉంటుంది. కాబట్టి గ్రామాల్లో కూడా ఒక ఈవెంట్ అది. ఈరోజు వెళ్ళాలి, అందరం వెళ్ళాలి. చాలామంది మీరు చూస్తే ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో నేను పనిచేసేటప్పుడు వాళ్ళు యాక్చువల్గా కొత్త బట్టలు కొనుక్కొని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. పండగ, ఓట్ల పండగ అంటారు కదా. ఓట్ల పండగ ఆ విధంగా ఉంటుంది. మేము పనిచేసిన గడ్చిరోలి డిస్ట్రిక్ట్ అంటే నక్సలైట్స్ ప్రభావితం ఉన్న డిస్ట్రిక్ట్లో దాంట్లో సుమారుగా 94% ఓటింగ్ అయింది. నేను ఆశ్చర్యపోయాను అసలు. ఎందుకంటే అక్కడ టౌన్లే లేవు, అన్ని గ్రామాలే. కాబట్టి గ్రామాల్లో అందరూ వచ్చారు డిస్పైట్ బాయ్కాట్ బై ది నక్సలైట్స్. దానికి మేము కూడా చేసాం కొన్ని ఆపరేషన్ విశ్వాస్ అని. ప్రజల ఓటింగ్ యొక్క ప్రభావం ఏంటి, మీ ఓటు శక్తి ఏంటని వాళ్ళందరికీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు చెప్పిన దానికి అనానిమిటీ అన్నది ఒకటి, తర్వాత పొలిటికల్ యాక్టివిటీ అన్నది ఒకటి. సో ఇందాక మనం కుల ఓట్ల గురించి, ఈ బైఫర్కేషన్ గురించి, వాటి గురించి మాట్లాడాం.